అందరికి నమస్కారం. హెచ్సియు 400 ఎకరాల భూమి ఇప్పుడున్న హెచ్సియుకి సంబంధించిన భూమి అని విద్యార్థి సంఘాలు అదేవిధంగా ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నారు. సరే, భూమి గవర్నమెంట్ది, అది ప్రతిపక్షాలకు తెలుసు, విద్యార్థి సంఘాలకు అందరికి తెలుసు. అయితే ప్రకృతిని నాశనం చేస్తున్నారు, జింకలు పారిపోతున్నాయి, నెమళ్ళు చనిపోతున్నాయి, జింకలు కూడా చనిపోతున్నాయని ఈ ప్రతిపక్షం నేతలు అదేవిధంగా విద్యార్థి సంఘాలు కూడా లేనిపోని పోస్టులు పెట్టి తెలంగాణ ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తున్నారు. మరి ఇదే విద్యార్థి సంఘాల నాయకులను అదేవిధంగా ప్రతిపక్షాలని నేను ఒకటే హెచ్చరిస్తున్నాను. గతంలో మీరు అభివృద్ధి పేరుతోటి 2014 నుంచి 2023 వరకు, అంటే దాదాపు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉంది. మరి అభివృద్ధి పేరుతోటి ఎన్ని ఎకరాలు నాశనం చేశారు? మరి అది మొత్తం ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా నేను అందిస్తాను. అయితే మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి పేరుతోటి 2014 నుంచి 2023 వరకు తెలంగాణ అడవి విధ్వంసం పెద్ద ఎత్తున జరిగింది. మరి అప్పుడు లేవని నోర్లు ఈ మధ్య అందరి నోర్లు లేస్తూ ఉన్నది. సరే, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 28,225 ఎకరాలు పెద్ద ఎత్తున అడవిని ఆయా ప్రాజెక్టుల పేరుతోటి ధ్వంసం చేసిన ఘనత ఈ బీఆర్ఎస్ పార్టీ, ఈ టీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ పార్టీదే కదా అని ఈ సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద దాదాపు 7,829 ఎకరాలను అడవిని ధ్వంసం చేసిన ఘనత కూడా ఈ బీఆర్ఎస్ పార్టీదే నేను ఈ సందర్భంగా మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉన్నది. అరుపులు, పక్షులు అరుస్తున్నాయి, జింకలు చనిపోతున్నాయి అని మన బీఆర్ఎస్ పార్టీ పింకిస్ సోషల్ మీడియాలో బాగా పెడతా ఉన్నారు. ఆ వీడియోస్ కూడా ఒరిజినల్ ఏంది, ఫేక్ ఏంది అనేది ఈ వీడియోలో ఒకసారి మీరు చూడాల్సిన అవసరం కూడా ఉంది. చూడండి మిత్రులారా, మీరు కూడా. అది ఫేక్ ఫేక్ ఎంతకు తగ్గించారా? పింక్ అంటే ఫేక్. అదే విధంగా అంటే ఒరిజినల్ వీడియోకి ఫేక్ వీడియోకి మనం ఇప్పుడున్న యువత ఎట్లా ఉందంటే, అసలు దేనికి పెడుతున్నామో స్టోరీస్, దేనికి అసలు షేర్ చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో, ఒక డెవలప్మెంట్ కోసం 400 ఎకరాలని మన యువతకి ఉద్యోగాలు కల్పిస్తారు. ఒక ఇండస్ట్రీ వచ్చిందంటే ఆడ ఖచ్చితంగా అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మరి గతంలో 28,000 చిల్లర ఎకరాలను ధ్వంసం చేసిన ఘనత కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నది. కాబట్టి మరి అప్పుడు లేవన్న ఊర్లు ఈ మధ్య కాలంలో లేస్తున్నాయి. అంటే ప్రజాప్రభుత్వం ప్రజలందరికీ సమాన హక్కు కల్పించింది, ప్రజలకు మాట్లాడే హక్కు కల్పించింది. కాబట్టికి ఈ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. విద్యార్థి సంఘాలకు నేను ఒకటే హెచ్చరిస్తున్నాను, తప్పుడు సమాచారాన్ని ఏ విధంగా కూడా మీరు విద్యార్థుల భయప్రాంతులు చేసే విధంగా ప్రతిపక్ష నేతలు బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా కేటీఆర్ గారికి, మీకు హెచ్చరిస్తున్నాను. కేటీఆర్ గారికి విద్యార్థులను ఏ విధంగా మోసం చేశారో మీ అందరికి తెలుసు. కాబట్టి ఒక్కటి చాలా గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒరిజినల్ వీడియో ఏది, ఫేక్ వీడియో ఏదో గమనించి పెట్టాల్సిన అవసరం ఉంది అని నేను ఈ సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.